హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఇది సండే రోజు ఉదయాన్నే మేమైతే మటన్ తీసుకొచ్చుకున్నాం. దాంట్లోకి అయితే నేను టమాటాలు పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాను. దగ్గర దానికి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. పచ్చిమిరకాయలు టమాటాలు అయితే సన్నగా తరుపుకుంటున్నాను. నేనైతే ఈరోజు అయితే సొద్ద రొట్టెలు అయితే చేసుకోవాలనుకుంటున్నాను. నేను అంటే సొద్ద రొట్టెలు ఫస్ట్ టైం చేయటం కూడా. నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా పిన్నాన్ని చేయించింది కొన్నిసారి. అమ్మ మా అక్క వాళ్ళు అయితే బాగా చేసుకుంటారు వాటిని. నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి మొన్న సొద్దలు ఉంటే తెచ్చుకున్నాను నేను 1 కిలో. వాటిని అయితే మరబట్టించుకున్నాను నేను బాగా ఆరబోసి ఎండబెట్టి. ఈరోజు అయితే సొద్ద రొట్టె అయితే చేసుకుంటాను. నిజంగా ఈ మటన్ చికెన్లు అయితే సొద్ద రొట్టె భలే బాగుండిద్ది. అందుకని ఎప్పుడు దోశలు ఇడ్లీ గారెలే కదా, ఆదివారం రోజు కదా ఈరోజు అని చెప్పేసి సొద్ద రొట్టెలు అయితే చేసుకుంటున్నాను ఈరోజు. అందరూ పిల్లలకు కూడా హెల్త్ మంచిదే కదా సొద్ద రొట్టెలు. అవి ఎప్పుడు దోశలు అలవాటు చేసి వాళ్ళకి సొద్దలు అంటే కూడా ఏంటి కూడా తెలియట్లేదు అసలుకి. అందుకని చెప్పి సొద్ద రొట్టెలు అయితే చేస్తున్నాను ఈరోజు నేను. అవి ఎలా చేస్తా కూడా చూపిస్తా. నాకైతే అంటే నేను ఫస్ట్ టైమే చేయటం, ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. నేను టేస్ట్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ప్రయోగం చేస్తున్నా. చూసాను ఆల్రెడీ, నేను ఒకసారి చూస్తే నిజంగా అస్సలు మర్చిపోను. అందుకని చెప్పేసి ఈరోజు అయితే ట్రై చేస్తా వాటిని. చూద్దాం ఎలా వస్తుందో. ముందైతే కూర పొయ్యి మీద వేసి సొద్ద రొట్టెలు అయితే చేసేసుకుందాం. ముందు కూర అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఫస్ట్ కూర పొయ్యి మీద వేస్తే మనకి కూర మగ్గేలోపు అంటే కూర ఉడికేలోపు నేనైతే సొద్ద రొట్టెలు అయితే చేసేసుకుంటా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం మగ్గనిచ్చి మనం కూర అయితే వేసుకోవాలి. కొంచెం మగ్గుతే ఈ లోపు అయితే కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం. 1-2 నిమిషాలే చూద్దాం. మగ్గిపోయి ఉంటుంది. మగ్గింది కదా, ఇంకా కూర అయితే దీంట్లో వేసేసుకుందాం. బాగా శుభ్రంగా చేసుకొని కడిగి, అంటే మటన్కి ఎంటికలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి కడిగి ముక్కలుగా కోసుకున్నాం. ఇవి అలా వేసుకొని కొంచెం మసిగుడ్డ తీసుకోండి. ఒక మంట తగిలిస్తే చాలు. చూద్దాం. ఒక మంట అయితే తగిలిచ్చా. ఇప్పుడు కొంచెం సాల్ట్ అది వేసుకుంటాం. కల్లుప్పు వేసుకుంటే మంచిది, కాకపోతే కల్లుప్పు అయితే లేదు, అయిపోయింది. అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ వేస్తున్నాను. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్. పట్టించిన పసుపు అండి మాది. నేనైతే పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు అయితే ఇలా పట్టించుకుంటా. ఈసారి పసుపు కొమ్ములు తెచ్చుకున్నప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఈసారి మళ్ళీ కొంచెం ఉల్టా పల్టా చేస్తే మళ్ళీ ఈ పసుపులో మగ్గిద్ది. అలా వాటర్ అంతా ఇమికిపోయాక మనమైతే ఇంకా కొంచెం కారం వేసుకోవాలి అంతే. అంటే మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే గొడ్డు కారం వేసుకుంటున్నాను.
మసాలా కారం అయితే వేసుకోవట్లేదు, అంటే మాంసంలో మసాలా కారం టేస్ట్ బాగోదు అందుకని. తర్వాత మళ్ళీ ఇంత కలిసేటట్టుగా కొంచెం ఇట్లా కలుపుకోవాలి. దీని కాంబినేషన్లోకి సొద్దరొట్టెలు చేస్తున్నాను చెప్పా కదా. ఒకేసారి సొద్దరొట్టె చేసుకొని మనం పెండం మీద వేసేసుకోవాలి, ఎందుకంటే చపాతి పిండిలాగా ముందే చేసి పెట్టుకోకూడదు అందుకని. చూడండి ఇంకా ఆయిల్ అలా పైకి తేలుతుంది కదా, ఇప్పుడైతే మగ్గిపోయినట్టే. మరి ఎక్కువసేపు ఉంచితే కారం అనేది మాడిపోయి మాడవాసన వచ్చింది, అడుగు అంటిద్ది కదా, అందుకని. ఇంకా ఇప్పుడైతే మనం ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో ఆ గ్రేవీకి తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే సొద్దరొట్టెల్లోకి కదా, సొద్దరొట్టెల్లోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంటే బాగుండిద్ది, అందుకని వాటర్ అయితే ఎక్కువ పోస్తాను. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది, కొంచెం గ్రేవీలా ఉండిద్ది. లేదంటే కొంచెం నీళ్ళు పోసుకున్నా బాగుండిద్ది, ఎందుకంటే మటన్ కదా బాగా ఉడకాలి కదా అందుకని. చూడండి నేనైతే వాటర్ పోసుకుంటున్నాను, ఇదంతా ఉడికేసరికి సరిపోయిద్ది. కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. నేనైతే ఇంకా మటన్ కదా ఇది, మొత్తం ఉడికేసరికి సరిపోయిద్దిలే అని చెప్పేసి నేనైతే నీళ్ళైతే పోసేసాను. ఇదైతే ఉడికేలోపు మనం అయితే సొద్దరొట్టెలు అయితే ఎలా చేసుకోవాలో అదైతే చూసేసుకుందాం, ఇది ఉడుకుతుంటుంది. ఓకేనా. నిన్న సొద్దులు ఎండబెట్టి మారైతే వేయించుకొచ్చుకున్నా. చూడండి పిండి అయితే మెత్తగా పట్టారు. దాన్ని అయితే మనం కలుపుకోవడానికి నేనైతే కవర్లోనే ఉంచుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండిద్దని. నేనైతే ఈ గిన్నెతోటి 3 గిన్నెలు అయితే తీసుకున్నాను పిండిని. 3 గిన్నెలు కొలత ప్రకారం తీసుకుంటే కరెక్ట్గా వచ్చిద్దని అంతే. మూడు గిన్నెలు తీసుకున్నాక ఈ గిన్నెతోటే 3 గిన్నెల పిండి కదా తీసుకున్నా కదా, దీంతో అయితే గిన్నెన్నర అయితే నేను, అంటే మనం ఎంత తీసుకున్నా దాంట్లో సగం అయితే నీళ్ళు తీసుకోవాలి. అవి కూడా చల్లనీళ్ళు తీసుకోకూడదు, కాగబెట్టుకోవాలన్నమాట. వాటిని కొంచెం బాయిల్ అయ్యేదాకా కాగబెట్టి ఆ నీళ్ళు అయితే నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. ఇవి కాగేలోపు కూర ఎలా ఉందో చూద్దాము. మన సొద్దపిండి కలుపుకునే కూర అయితే మసాలా కూడా వేసేసా, కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇంకొక మంట తగలిచ్చి ఇంకా ఆపేయటమే. నేనైతే ఇంకా గ్రేవీ ఉంచుకుంటున్నాను, ఎందుకంటే సొద్దరొట్టెల్లోకి కదా అందుకని. నీళ్ళు కూడా కాగిపోయాయి బాగా. చూడండి అలా మరిగినాక వాటిని తీసి మనం పిండి ఉండిద్ది కదా, ఆ పిండిని మధ్యలో, అంటే మనం ఎంత పిండి తీసుకున్నామో దాన్ని మధ్యలో కనుక్కొని, మరీ ఆ వంతుని పోసేయకుండా కొంచెం మధ్యలో అనుకొని దాంట్లో అయితే ఈ వాటర్ పోస్తూ కొంచెం స్పూన్ తీసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే మనం వేడి నీళ్ళు కదా పోసేది, బాగా కాలిద్ది. అందుకని కొంచెం ఆ వేడి తగ్గేదాకా స్పూన్తో కలబెట్టుకుంటూ ఆ నీళ్ళైతే పోసుకుంటూ నీళ్ళు పిండి అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే పిండి అయితే కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా, అంటే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం గోరెచ్చగానే ఉండిద్ది, మరీ కాలుతా అంటే ఆరిపోదు, అంటే స్పూన్తో మొత్తం పిండి అవ్వదు కదా, అందుకని చెప్పేసి నేనైతే స్పూన్ పక్కన పెట్టేసి హ్యాండ్తో అయితే మొత్తం కలిపాను, చేతితోటి నీట్గా. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ పోసేసుకుని కరెక్ట్ కొలత సరిపోయినాయి. నేను పిండి ఎంత తీసుకున్నానో అంత పిండికి కరెక్ట్గా నేను నీళ్ళు తీసుకున్నా కదా, గిన్నెన్నర నీళ్ళు, 3 కప్పుల నీళ్ళకి కప్పున్నర నీళ్ళు అయితే తీసుకున్నా కదా, ఆ కప్పున్నర నీళ్ళు కరెక్ట్గా అయితే సరిపోయినాయి. మరి గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మెత్తగా కలుపుకోకూడదు, జోరుగా. మనం పిండి అడ్జస్ట్ చేసుకుంటా, అంటే ఒకవేళ పిండి కానీ తగ్గితే పిండి వేసుకొని, నీళ్ళు కానీ తగ్గితే మళ్ళీ నీళ్ళు కాబెట్టుకొని నీళ్ళు కూడా వేసుకోవాలి. కానీ నేను కరెక్ట్గానే వేసేసుకున్నాను, నాకు సరిపోయినాయి. జోరుగానైతే పిండి కలుపుకోవచ్చు, మళ్ళీ లేదు గట్టిగా అయితే మళ్ళీ కొంచెం నీళ్ళు కాబెట్టుకొని నీళ్ళు కలుపుకోవాలి. నేనైతే వేడి నీళ్ళతో కలిపాను, ముద్దలాగా అయింది. మరీ గట్టిగా చేయకూడదు, గట్టిగా చేస్తే చపాతీలాగా గట్టిగా చేస్తే మన సొద్దరొట్టె ఇరిగిపోయిద్ది. అందుకని ఇలా మెత్తగా కాసేపు బాగా ఇలా కలుపుకోవాలి, చపాతీ పిండి కలుపుకున్నట్టు మెత్తగా. మనం కలుపుకునే దాంట్లోనే పిండి అనేది కరెక్ట్గా మనం కలుపుకుంటే
రొట్టె అనేది సొద్ద రొట్టె అనేది భలే బాగా వచ్చింది. మనం సరిగ్గా కలుపుకోకపోతే సొద్ద రొట్టె సరిగ్గా రాదు. అందుకని చూడండి, ఇంకా కలుపుకున్నాక మనం ఏ సైజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో మీడియం సైజ్ కావాలంటే మీడియం సైజు, లేదు పెద్దవి కావాలంటే పెద్దవి, మన ఇష్టం. నేనైతే ఫస్ట్ టైం కదా చేసేది. మామూలుగా అయితే ఫ్లోర్ మీద చేసేయచ్చు, లేదంటే చపాతీ చెక్క మీద చేయొచ్చు. చపాతీ చెక్క మీద ట్రై చేద్దామని, ఎందుకులే రిస్క్ ఎందుకని చెప్పేసి నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ మీద అయితే నేను ట్రై చేస్తున్నాను. కొంచెం పొడిపిండి వేసుకొని, మన సొద్దపిండి ఉండేది కదా, ఆ సొద్దపిండి కొంచెం పొడిపిండి తీసుకొని ఆ పొడిపిండిని అడుగున వేసుకొని పైన వేసుకుంటూ ఫస్ట్ చేతి మీద కొంచెం వెడల్పుగా చేసుకొని తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసి మన అరిచేతితో ఏళ్ళతోటి మనం ఎంత పలసాగా ఒత్తగలుగుతామో, అంటే ఎంత వెడల్పు అనగలుగుతామో అలా. మరి గట్టిగా నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ పెట్టానులేండి. గట్టిగా అంటే మళ్ళీ ఇరిగిపోయింది రొట్టె అనేది. అలా గట్టిగా కాకుండా నిదానంగా మొత్తం ఇలా ఎంత వెడల్పు అయితే రాగలిగిద్దో అంత వెడల్పు అయితే చేసేసుకోండి. నేను పెద్ద పెద్ద ముద్దలు కాదు కాబట్టి నేను చేసిన దానికి ఈ మాత్రమే వచ్చింది. మన చపాతీ అంత వెడల్పే వచ్చేసింది, పలసాగే వచ్చింది, బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చింది, నాకు కూడా బాగా అనిపించింది. కొంచెం కష్టపడితే ఇంకా బాగా వస్తాయి. నేను ఇంకా అరిచేయి తీసుకొని ఇంకా పలసాగా అనాలని అట్లయితే అంటున్నాను. అరిచేతితో బాగా అలా అనాలి ఇలా తనుకున్నాక. తర్వాత దాన్ని చూడండి బాగా అంటే మనం పెండెం పెట్టి ఇనపది దాన్ని బాగా కాలినాక మెల్లగా తీసి దానిపైన వేసి అలా బాల్స్ లాగా వస్తున్నాయి కదా కొంచెం, అప్పుడు కొంచెం చల్లనీళ్ళు అయితే వాటి మీద చల్లాలి, లేదంటే క్లాత్ బాగా తడిపి దాని మీద అయితే రుద్దొచ్చు. క్లాత్ ఎందుకని నేను జస్ట్ నీళ్ళే చల్లాను, ఎందుకంటే వాళ్ళు నీళ్ళు చల్లటం చూపించారు నాకు నాకు అలాగే గుర్తుంది. అందుకని చెప్పేసి నేనైతే తడిగుడ్డ అయితే పెట్టలేదు, జస్ట్ నీళ్ళు చల్లుకున్నాను. బాగా కాలి అది లేచిద్ది పైకి. లేచాక ఇలా చూడండి ఉల్టా చేసేయండి. నిజంగా బాగా కాలింది, బాగా వచ్చే నిజంగా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చేసినా కానీ సొద్ద రొట్టె అనేది భలే చేశాను అనిపించింది. నిజంగా చూడండి, నాలాంటి వాళ్ళే ఫస్ట్ టైం చేసినా బాగా చేస్తారంటే బాగా వంటలు చేసే వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు. ఓసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సొద్ద రొట్టెలో ఈ మటన్ వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇంకా నాటుకోడి చికెన్లో అయితే ఇంకా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది. నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు నాటుకోడి చికెన్లో అయితే తిన్నాను. ఇక్కడే తీసుకొచ్చుకొని కూడా అక్కడి నుంచి నాటుకొని కోయించుకొని తెచ్చుకొని తిన్నాను. నిజంగా ఆ టేస్ట్ నిజంగా అబ్బబ్బా, నిజంగా ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎవరైనా వంక పెట్టడానికే లేదు, వెనకటోళ్ళు అందుకే అంత గట్టిగా ఉండేది. అప్పటోళ్ళు బాగా హెల్దీ ఫుడ్ తిన్నారు, బాగా ఇలా సొద్ద రొట్టెలు, రాగి రొట్టెలు, ఇదేంటి రాగి సంగటి, జొన్న సంగటి ఇలాంటి బాగా తిని బాగుంటారు అప్పటోళ్ళు. మనకు అవన్నీ చేతగాక మనకు తెలియక చేసుకోవట్లేదు, కానీ ఈ మధ్య అందరు చేసుకుంటున్నారు కదా, అందుకని నేను కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను. ఇది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్లో అయినా కూడా నిజంగా బాగుంది. నాన్ వెజ్లోనే టేస్ట్ బాగుండిద్ది. నిజంగా చూడండి, కలర్ఫుల్గా ఉంది చూడటానికి కూడా, తినటానికి కూడా చాలా బాగుంది. నిజంగా ఫ్రెండ్స్, నేను చెప్పింది చాలా నిజం. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది, ఒకసారి ట్రై చేయండి. నిజంగానే టేస్ట్ బాగుందండి. మా పిల్లలకు కూడా భలే నచ్చింది, తిన్నారు వాళ్ళు కూడా ఇష్టంగానే. తర్వాత నేను కూడా వేసుకొని తింటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.